హీరోయిన్ రష్మిక మందన్న సూపర్ ఫామ్ లో ఉన్నారు. ప్రెజెంట్ వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వరుస రిలీజ్లకు రెడీ అవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఏకంగా 6 రిలీజ్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నేషనల్ క్రష్, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యానిమల్ తర్వాత పుష్ప 2, చావా సినిమాలతో వరుస రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రష్మిక ఇప్పుడు మరో సాలిడ్ లైనప్ ని ప్లాన్ చేసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని సినిమాలు షూటింగ్ స్టేజ్ లోనే ఉండడంతో సిల్వర్ స్క్రీన్ మీద శ్రీవల్లికి కాస్త గ్యాప్ వచ్చింది. అందుకే అప్కమింగ్ సినిమాలతో ఆ గ్యాప్ ను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు రష్మిక. నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప రిలీజ్ నుంచి బోల్డ్ బ్యూటీగా ఫేమస్ అయిపోయింది. అటుపై రిలీజ్ అయిన యానిమల్ లో గీతాంజలి పాత్రలో అంతకు మించి బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేసింది. అనంతరం మళ్ళీ పుష్ప 2 కోసం రెట్టించి పనిచేసింది. ఇలా 3 ఏళ్లుగా రష్మిక బోల్డ్ పాత్రలకే పరిమితమైంది. రొమాంటిక్ సన్నివేశాలు, ఇంటిమేటెడ్ సీన్స్ కోసం బాండ్ అయింది. మళ్ళీ సికిందర్ లో సల్మాన్ ఖాన్ తోనూ అలాంటి సన్నివేశాలు కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీవల్లి ఏ మూవీస్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌత్ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీస్ అక్కడ కమర్షియల్ ఇమేజ్ తెచ్చుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు. కానీ రష్మిక కెరీర్ మాత్రం డిఫరెంట్ అని చెప్పొచ్చు. రష్మిక మందన్న 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కేవలం 8 ఏళ్లలో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరోలతో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు. రష్మిక సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. యానిమల్, పుష్ప 2, చావా మంచి సక్సెస్ లను అందుకున్నాయి. ఈ మూవీస్ తో నేషనల్ క్రష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరాలో నటిస్తోంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం చేస్తోంది. ఈ 2 సినిమాల్లో రష్మిక బోల్డ్ గా కనిపించే అవకాశం లేదు. కుబేరకు శేఖర్ కమ్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ గా కనిపించే అవకాశం ఏమాత్రం ఉండదు. కుబేరా గ్యాంగ్స్టర్ స్టోరీ అయినప్పటికీ హీరోయిన్ పాత్ర విషయంలో కమ్లా అలాంటి ఛాన్స్ తీసుకోరు. హీరోయిన్ పాత్రని నటనతో హైలైట్ చేస్తారు తప్ప అందాలు ఎరగా వేసి ఎన్క్యాష్ చేసుకోవాలనుకోరు. ఇక గర్ల్ ఫ్రెండ్ అన్నది డిఫరెంట్ మూవీ. రష్మిక పాత్రనే సినిమాలో హైలైట్ అవుతుంది. అందులో ఆమెనే హీరోయిన్ కాబట్టి ఆ పాత్రని ఎంతో హుందాగా చూపించడానికే అవకాశం ఉంటుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ఆయన చిత్రాల్లో హీరోయిన్లంతా క్లీన్ గానే చూపించారు. రష్మికలో రొమాంటిక్ యాంగిల్ ని టచ్ చేసే అవకాశాలు చాలా తక్కువే. ఈ 2 చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. సికిందర్ తో పాటు రష్మిక బాలీవుడ్ లో తమ్మాలా కూడా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఆన్ సెట్స్ లో ఉంది. ఈ 2 కూడా 2025లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు రష్మిక మందన్న సికిందర్ లో సల్మాన్ ఖాన్ తో జతకట్టింది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఈద్ కు విడుదల కానుంది. ఇలా రష్మిక నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతోందో. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సూపర్ ఫామ్ లో ఉన్నారు. ప్రెజెంట్ వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వరుస రిలీజ్లకు రెడీ అవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఏకంగా 6 రిలీజ్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నేషనల్ క్రష్, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యానిమల్ తర్వాత పుష్ప 2, చావా సినిమాలతో వరుస రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రష్మిక ఇప్పుడు మరో సాలిడ్ లైనప్ ని ప్లాన్ చేసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని సినిమాలు షూటింగ్ స్టేజ్ లోనే ఉండడంతో సిల్వర్ స్క్రీన్ మీద శ్రీవల్లికి కాస్త గ్యాప్ వచ్చింది. అందుకే అప్కమింగ్ సినిమాలతో ఆ గ్యాప్ ను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు రష్మిక. నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప రిలీజ్ నుంచి బోల్డ్ బ్యూటీగా ఫేమస్ అయిపోయింది. అటుపై రిలీజ్ అయిన యానిమల్ లో గీతాంజలి పాత్రలో అంతకు మించి బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేసింది. అనంతరం మళ్ళీ పుష్ప 2 కోసం రెట్టించి పనిచేసింది. ఇలా 3 ఏళ్లుగా రష్మిక బోల్డ్ పాత్రలకే పరిమితమైంది. రొమాంటిక్ సన్నివేశాలు, ఇంటిమేటెడ్ సీన్స్ కోసం బాండ్ అయింది. మళ్ళీ సికిందర్ లో సల్మాన్ ఖాన్ తోనూ అలాంటి సన్నివేశాలు కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీవల్లి ఏ మూవీస్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌత్ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీస్ అక్కడ కమర్షియల్ ఇమేజ్ తెచ్చుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు. కానీ రష్మిక కెరీర్ మాత్రం డిఫరెంట్ అని చెప్పొచ్చు. రష్మిక మందన్న 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కేవలం 8 ఏళ్లలో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరోలతో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు. రష్మిక సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. యానిమల్,
పుష్ప 2, చావా మంచి సక్సెస్ లను అందుకున్నాయి. ఈ మూవీస్ తో నేషనల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరాలో నటిస్తోంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో రష్మిక బోల్డ్ గా కనిపించే అవకాశం లేదు. కుబేరకు శేఖర్ కమ్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ గా కనిపించే అవకాశం ఏమాత్రం ఉండదు. కుబేరా గ్యాంగ్స్టర్ స్టోరీ అయినప్పటికీ హీరోయిన్ పాత్ర విషయంలో కమ్లా అలాంటి ఛాన్స్ తీసుకోరు. హీరోయిన్ పాత్రని నటనతో హైలైట్ చేస్తారు తప్ప అందాలు ఎరగా వేసి ఎన్క్యాష్ చేసుకోవాలనుకోరు. ఇక గర్ల్ ఫ్రెండ్ అన్నది డిఫరెంట్ మూవీ. రష్మిక పాత్రనే సినిమాలో హైలైట్ అవుతుంది. అందులో ఆమెనే హీరోయిన్ కాబట్టి ఆ పాత్రని ఎంతో హుందాగా చూపించడానికే అవకాశం ఉంటుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ఆయన చిత్రాల్లో హీరోయిన్లంతా క్లీన్ గానే చూపించారు. రష్మికలో రొమాంటిక్ యాంగిల్ ని టచ్ చేసే అవకాశాలు చాలా తక్కువే. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. సికిందర్ తో పాటు రష్మిక బాలీవుడ్ లో తమ్మాలా కూడా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఆన్ సెట్స్ లో ఉంది. ఈ రెండు కూడా 2025లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు రష్మిక మందన్న సికిందర్ లో సల్మాన్ ఖాన్ తో జత కట్టింది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఈద్ కు విడుదల కానుంది. ఇలా రష్మిక నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతోందో.